అదొకటన్నీ ఉన్నాయి అదే చెట్టు లుక్కు చార్జర్ ఎదురా చార్జరా ఆడుండగా ఆడుంది నా పిల్లోడు బాగా చేసిపోయినాడు నువ్వు అడిగింది 3000 నేను 1000 ఎక్కువ ఇస్తా యాజ్ ఇట్ ఈస్ ఇద్దరు బొమ్మలు పడినాయి దాంట్లో వాడేమో ఏం టాలెంట్ అది ఏం అంత టాలెంట్ ఆ పిల్లోడు ముట్టదు వాని బొమ్మ బాబు బొమ్మ యాజ్ ఇట్ ఈస్ దిగింది ప్రింట్ తెలుసు నాకు కావాలని తెలియమే పేమెంట్ అంతా పిల్లోడు ఇంటికాడికి తెస్తాడా అప్పుడు వెంటనే ఇలాంటి కష్టము ఎంతసేపు ఆటోలోనో బొల్లో పంపిస్తా తీసుకొస్తాడు ఆడే నీకు కమలారాలు ఇచ్చి పంపిస్తా నువ్వు ఫోన్ పెట్టు అర్ధగంట నీ దగ్గర ఉంటాడు ఇంటికాడి వెయ్యి ఇంట్లో అంత లెక్కిప్పించుకొని ఆ కమలానగర్లోకి పోయి అడ్రస్ చెప్తాను లెక్క నాకు కాదు నీ కోసం చేసిన దానికి ఏది చేయించింది ఏం చెప్పించింది ఏం చేయించింది చూడు ఒకసారి అది ఏముంది ఏం కనపడలేదా ఆ రౌండ్ బొక్క మాత్రం రౌండ్ ఉంది అది రౌండ్ అంటే ఇట్లుంటది అది ఎట్లుంది డిజైన్ నీకు అదంతా డిజైన్ బాగా చెప్పు తీసుకుని కొడతా నకలు చేస్తాను ఏంది ఏం నిన్ను అసలు ఏ దానికి వేయించినాడు ఎట్లా దీనికి ఏ దాని మీద ఎవరి కోసము నీకు ఆ పాప బొమ్మ ఇద్దరు కలిసి ఉండేది అట్లా ప్లాన్ అటు బొమ్మ ఉందా ఊపిరి పుట్లున్నాయా నువ్వు పక్కన చేస్తానవా నువ్వు ఆ పాప ఈ పక్కన నిలబడి చూడు నువ్వు ఆ పాప ఇట్లా నిలబడినట్టుంటది నువ్వు ఆ పాప ఈ పక్కన నిలబడి చూడు నువ్వు ఆ పాప ఇట్లా నిలబడినట్టుంటది ఆ పక్క పోయి చూడు ఇట్లా ఈ నుంచి గమ్మి బాగా ఇట్లా చూసినా చూడు ఎట్లా చూసినా ఊపిరి పుట్లే ఇట్లా చూసినా ఊపిరి పుట్లే యాడు తప్ప మా ఇద్దరు బొమ్మలు తప్ప మా ఇద్దరు బొమ్మలు నిన్ను వాడు బక్కర వేస్తాడేమో నన్ను చేయలేవు నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకొని వేస్తాను ఇట్లాంటివన్నీ నువ్వు డబ్బులు కట్టినాక దాని మీద చెయ్యి ముందే చేసినావో నాకు సంబంధం నువ్వు ఎవరు చేసినావో ఒక నా కొడుకు ఏదన్నా కొడుకు పొద్దున్న బ్రష్ చేసినావా ఇప్పుడు ఎవరిని అడిగి ఇప్పుడు లేస్తాను ఎవరిని అడిగి ఇప్పుడు లేస్తాను ఏమన్నా పంది గుడ్డ ఎవరిని అడిగి ఇప్పుడు లేస్తాను చెప్పు చెప్పాలా అవ్వాలా సర్ప్రైజ్ చేయడం కూడా చెప్పాలా లెక్క పోయింది కాడదే లెక్క విదేపో ముందే రౌడీ ముందే రౌడీ పగులుతావులే కానీ అసలు ఏమన్నా బొమ్మలు ఏమన్నా బొమ్మలు ఊపిరి పెడితే బొమ్మలని యానా కూడా ఎవడో తీసుకొచ్చుకో ఆ పక్కన తీసుకొచ్చుకో తింటాడు వాళ్ళందరినీ ఫ్యాన్ కి ఉరేసుకున్నట్టు తాడు కట్టి అలాంటి తిప్పించే అట్లా నీకు పిక్చర్ కనపడేది తీసి ఆ ఫ్యాన్ కి ఉరేసుకున్నట్టు తాడు కట్టి అలాంటి తిప్పించే అట్లా నీకు పిక్చర్ కనపడేది నీకు అంత బాగా ఇద్దరు అన్యూన్యంగా కనపడేది నేను ఏమి నువ్వు
నా కళ్ళతో చూడరా నువ్వు కనబడతావు నాకు నువ్వు కనబడతావు ఆ బాబా కనబడతావు రెయిన్బో చూడు ఆ పక్షులు ఎగురుతాండి చూడు ఆ కొండలు చూడు ఆ ఈ పక్క వడ్డే చూడు ఆ చూడు గడ్డిలో ఉరికిస్తాడు గుర్రాలను చూడు ఆడ ఏం లేవు ఆడ ఏం లేవు నువ్వు చెప్తావు సృష్టిస్తావు అన్ని నన్ను కళ్ళలో పెట్టేది కూడా అర్థమైందా నాకేం మాటలు చెప్పి నువ్వు డబ్బులు తీసద్దు కళ్ళు కనపడలేదా కళ్ళు కనపడతాను కొండ కనపడలేదా కళ్ళు బాగా కొండ కనపడలేదా నీకు నువ్వు సృష్టిస్తావు అంతేగాని సృష్టిస్తావు అంతేగాని రోజా పువ్వు ఇస్తున్నావు చూడు ఇద్దరికి మెయిన్ రోజా పువ్వు ఇస్తావు రోజా నాకు డబ్బులు కట్టేది కావాలి ఎంతసేపు ఎవడు పండుకొనున్నావు పొద్దు నుంచి కష్టపడతారు వాళ్ళు కష్టపడతానారా ఊరికి సుఖపడతానారా వాడు సుఖపడి ఊరే 4 పెట్లు వేస్తే అట్లా పెట్టేసి పోయినాడు వాడు నిన్ను ఎంత అడిగినాడు ఎంత విన్నాడు ఒక నిజం ఉండు ఇంట్లో కూడా చెప్పిండి ఏం చెప్పిండి గాలి గుడి చెప్పింటావు ఇంకేం చెప్పింటావు ఏం చెప్పిండి గాలి గుడి చెప్పింటావు ఇంకేం చెప్పింటావు ఉండు అడుగుతావు నిజం ఉండు నువ్వెందుకు ఊరికే అసలు చూడు దానికి కూడా నచ్చలే నచ్చింది కాబట్టి అది అట్లా వేస్తుంది అసలు కొడుకని అసలు వాడి చెప్పు తీసుకొని చెప్పుతాను కొడతాను మనం ఏం మాట్లాడతావు నేను ఏం చెప్పినా వాడు సూటు బూడుతో నడుచుకుంటూ వచ్చి రోజాము పట్టుకొని వచ్చేది పెట్టమన్నా అంటావా చెప్పుతా కొడతాను నా కొడక సైతం నా కొడక ఊపిరి పుట్టుతాయి చెప్పుతా కొడతాను నా కొడక సైతం నా కొడక ఊపిరి పుట్టుతాయి చెప్పు మేడం ఉంచా ఉందిలే సూట్తో నడుచుకొచ్చేది కనిపిస్తుంది వచ్చి చూడు ముడ్డు వంచి చూడు ఆ కనబడ మాత్రం ఊపిరి బిట్టే కనబడతాయి వచ్చి చూడు ముడ్డు వంచి చూడు ఆ కనబడ మాత్రం ఊపిరి బిట్టే కనబడతాయి సరే సరే పేమెంట్ పిల్లోడు ఇప్పుడు వస్తాడు చూడు ఎవడో వస్తాడా పేమెంట్ నీకే ఇంత కళాఖండం ఎంత బాగా ఎంత బాగా సముద్రం ఏకాలు ఉంటుంది చెప్పు అడిగినా చెప్పలే నీకేమో మెంట ఇంత సముద్రం నీళ్ళు ఏ కలర్ ఉంటాయి సముద్రం నీళ్ళు ఏ కలర్ ఉంటాయి నీవు సంపు కలర్ లాగా ఉంటాయి సంపు కలరా అంటే బ్లూ సముద్రం ఉందే నేను చెప్పింది నువ్వు ఆకాశం ఏ కలర్ ఉంటుంది మేఘాలు తెల్లగా ఉన్నాయా అవి గాడి గుడ్డే కదా నీ సముద్రము కనబడుతుంది సముద్రము కనబడుతుంది తెల్ల మేఘాలు కనబడతాయి నువ్వు సూట్ వేసుకొని రోజా పువ్వు పట్టుకొచ్చేది మాత్రం నీకు కనపడలే సూట్ వేసుకొని రోజా పువ్వు పట్టుకొచ్చేది మాత్రం నీకు కనపడలే ఏం చెప్పా నీకు ఇట్లా చూడని చెప్పా తిప్పించి వంగి చూడాడు కిందకి ఎంత తిప్పించి చూసినా ముడ్డు ఒప్పి చూసినా ఏం చూసినా కనబడదు మాత్రం ఒకటే కనబడతాయి ఎంత తిప్పించి చూసినా ముడ్డు ఒప్పి చూసినా ఏం చూసినా కనబడదు మాత్రం ఒకటే కనబడతాయి బెలూన్స్ దానికి నేను ఖర్చు సముద్రం అంట ఇవి ఆకాశం అంట బెలూన్స్ ఇంత ఐటమ్ చేసేవాడిని నువ్వు పండుకున్నావు రాత్రి నుంచి ఇంత ఐడియా ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి నీకు వచ్చిన వాళ్ళకి పెద్ద హాన్సర్ నా ఇట్లా బకరం చేయమని చెప్పిన వాళ్ళు చేయను నా పొరపాటు అయింది చేయను కూడా ఈయనంటే ఇప్పుడు ఇవి ఏం చేస్తారు అయితే మళ్ళా వాడుకునే పెట్టుకోమని చెప్పు అని పోయి అంతగా గీపిస్తే గుర్తుగా ఎవడు గీపమంటారు ఏంటడానికి నేనేమన్నా సూట్ వేసుకొచ్చేది కనపడలేదా ఏది కింద చూడు ఇట్లా వంగి అయిపోయి చెప్పింది అదే వంగి చూడు వంగి చూస్తే అది కనబడుతుంది కానీ అదేమన్నా చూడు వంగి చూస్తే అది కనబడుతుంది కానీ అదేమన్నా చూడు నేను ఎప్పుడు చూసుకుంటానే చూడు అది చూడు చూడు అన్న చూసి నీ కనపడకపోతే అప్పుడు మాట్లాడు ఏం కనబడుతుంది చూడు నువ్వు సూట్ లో కనబడతావు లేదు సూట్ లో అట్లా కాదు ఇట్లా చూడు కింద నుంచి ఇట్లా నిలబడి ఈ పక్కన తిరిగి కింద నుంచి వంగి దాన్ని చూడు
సూట్లో కనపడే నా తల కనబడతానే నేను కనబడతానే నా తల కనబడతానే నేను కనబడతానే సరే నేను తప్పు చేసినాను నేను ఇట్లా ఇంత అప్గ్రేడ్ టెక్నాలజీ మోడల్స్ ని తెప్పికూడదు యాదోటి చేసింది సరిపోయిందా ఎనగల ఏది అప్డేట్ ఏందంటారు ఏంది 13,000 అయింది ఇప్పుడు 13,000 మళ్ళీ ఏం ఆర్టిస్ట్ అంటే ఊరికే కూర్చుంటాడు రాత్రి పగలు బెంగళూరుకి ఇచ్చేకి రోడ్లతో చెప్పుతో కొడతారు ఆర్టిస్టులంతా రోడ్లతో చెప్పుతో కొడతారు ఆర్టిస్టులంతా పక్కనే పల్లె చూడు స్కూలు కొండలు చెట్లు పక్షులు కిలకిలకిలా ఎగిరిపోతా అంటే మీరు కింద చూడు పార్క్ లో నువ్వేమో పార్క్ లేకపోతే ఇట్లా లవ్ లెటరు రోజా పువ్వు వాని అమ్మ పిండం ఇన్ని చేసేదాన్ని 13,000 ఇవ్వచ్చు సొత్తు కొడతారు అంత ఖర్చు నీ డైలాగులకి బస్సు పోతుంది పల్లెల్లో కొంత పక్కన ఇక్కడ నచ్చినవి కాదు నువ్వు ఏడ ఉండొచ్చినవి ఒక బెలూన్స్ ఇన్ని కథలు అడుగుతున్నావు అంటే ఎంత మందిని ముంచుతావు ఎంత మందిని చేసిటావు ఎంత మందిని ముంచుతావు ఎంత మందిని చేసిటావు ఎంత మందిని నాటి చేసింటావు నువ్వు ఇట్లా చేసి ఎన్ని పక్కన చేసింటావు నువ్వు 16,000 ఎవరిని కట్టాలా 16,000 కడతావు కట్టవా 16,000 10 పైసలు కూడా ఇచ్చేది కూడా ఏమైతుంది అందుకే వాళ్ళు నేను ముందు చెప్పినా వాళ్ళు రౌడీ షీటర్లు అని ఆల్రెడీ 4 బెలూన్లో సారాయి పోసి అక్కడ బైపాస్ లో పెట్టేసినారు అవి దొరికిన వెంటనే అవి ఎవరి ద్వారా అని చెప్పి కుక్క ఎక్కి వస్తాయి బెలూన్లో సారాయి పోసి అక్కడ పెట్టేసినారు నాకు తెలిసి పేమెంట్ కట్టాడా నాకు డౌట్ ఉంటే చెప్పిన మేము ఎట్లా కట్టించుకోలే మాకు తెలుసు అన్నారు ఎంత కష్టపడి వాళ్ళు 8 మంది తెలుసా 8 మంది తిరిగా తెలుసా 8 మంది తిరిగా అవునా అబ్బా పోయి గాలి నింపుతాడు వాళ్ళకి గాలి నింపే 6 మంది కాల ఆ బెలూన్లు ఎత్తుకొచ్చి పగలకోకుండా తీసుకొచ్చి బోర్ వేస్తాడు ఏమన్నా నువ్వేమన్నా బోర్ వేస్తాడు ఏమన్నా నువ్వేమన్నా బోర్ వేసి ఏంటి నువ్వు బోర్ వేసుకొని మంచి చెప్తాడు నువ్వు బోర్ వేసి కానీ చూసి ఆ బాబు పడుతుంది నీకు బోర్ వేసి కానీ చూసి ఆ బాబు పడుతుంది నీకు యాగా పడుతుంది ముడ్డితో కొట్టిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేయలేవా బాబుకి నీ అంత కాదు నాయన చిలకల సౌండ్ వస్తుంది చూడు చిలకల సౌండ్ పక్షుల సౌండ్ బయట వచ్చినా నువ్వు ఇదే అనుకోవాలా ఫీల్ రావాలా నీకు ఏం ఫీల్ వస్తుంది కొండ వర్షం పడతానే వాసన వస్తుంది వాసన ఆడబడితే గాలి వస్తుంది నువ్వు అన్ని అట్లా తీసుకుంటే మనం ఏం చేయలేవు మాట్లాడు నీ గాలి పట్టిందేమో దైవం ఏమైనా పట్టిందేమో పోయి ఎవడు వానికి ఏం సంబంధం నా గురించి వచ్చాకే ఆ సారే బాగా దొరికిపోతాడు నేను అట్లా చేయొద్దని చెప్పిన నాకు ముందే అట్లాంటివన్నీ పడవు కాదనా వాడు ఏదైనా గుడ్డు ఉందేనా ముడ్డు ఉంది అంటారు దాంట్లో ఎత్తాను సముద్రం ఉంది కొండలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి పార్క్ ఉంది ఇల్లు ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది మొత్తం ప్లే గ్రౌండ్ ఉంది క్రికెట్ స్టేడియం ఉంది బ్రిడ్జి అంటే చూసి అదన్నా బ్రిడ్జి మధ్య కూడా వచ్చినా మీరు దాటుకోరా బ్రిడ్జి మీరు దాటుకో బయట పిచ్చోరు మట్టుకొచ్చింటావు నువ్వు పిచ్చర్ ఇబ్బంది పిచ్చోరు మట్టుకొచ్చింటావు నువ్వు పిచ్చర్ ఇబ్బంది చూడు నా కళతో చూడు నీ కళతో నీ కళతో నీ కళ నీకే నా కళ నాకే చెప్పు నీ కళలో నీ కళలో సీన్ చూసి చెప్తా నీట్ గా కనిపిస్తుంది అది మంచి మంచు మంచులో వర్షంలో నీళ్లు పారుతున్నాయి చూడాలి కొండలో పక్షులు అరుస్తాయి మీ ఇద్దరు ఆడ దాటుకుంటూ వచ్చినారు ఆ దాటుకుంటూ వచ్చినప్పుడు ఆ పాప దాటింది నువ్వు ఆ వంకలో పడి కొట్టవేరు
అట్లా ఇట్లా తిరిగి ఈడ నిన్ను పిల్లలు కాపన్నా పిల్లల మధ్యలో మన పిల్లలు కూడా ఆడేదా ఇంట్లో మనం ఖర్చు పెట్టాం కానీ పిల్లలు ఆడేస్తారు ఎవరైనా ఆడేస్తారు స్టోరీ తిను పిల్లలు నిన్ను కాపాడినా నిన్ను స్కూల్లో చేర్పించినారు అది స్కూల్ అదే ఇది స్కూల్ అది స్కూల్ ఇది స్కూల్ అది స్కూల్ స్కూల్ నేను బడి రాసుకుని ఆ నుంచి మళ్ళా నువ్వు పెద్దగా అవుతావు మళ్ళీ పెద్దగా ఏ నకరాలు చేస్తున్నావా ఏమన్నా చెప్తాంటే నీ కథ డబ్బులు ఖర్చు పెట్టించి 74,000 అయింది ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టించి 74,000 అయింది ఖర్చు 74,000 అని చెప్తానన్నా నీకు ఖర్చు ఎట్లయింది మొన్న 16,000 అంటే మొన్న 74,000 16,000 ఊబర్ దాని ఊబర్ గుడ్డలకి గాలి నింపేకి గాలి నింపే 16,000 అవి కొనేకి ఏ చిల్లర మొమ్మడ అట్లాడిది ఇట్లాడి నీరించో 74,000కి మంచి మంచి ఇవన్నీ కట్టి చేయించుకోవాల్సిందే నాకెందుకు చేయించినావు సర్ప్రైజ్ మనిషి కూడా పోతాను అదొకటన్నుంది అదే చెట్టు లుక్కు టేస్ట్ లేదురా నీకు వాళ్ళు వస్తేనే ఉండు మాట్లాడతా ఉండు ఎంత కష్టపడే ఊరు దానిలో మీ ఇద్దరిని క్రియేట్ చేసి బాగా నేను సెటప్ చేపిస్తే ఏది లేకుండా చేసి ఇచ్చినావు కదా ఏ నీకుందిరే చూసుకుందాం ఖచ్చితంగా నకరాలు ఎక్కువైనాయి